గోల్ ఏంటి? మీ డ్రీమ్ ఏంటి? ఏదో ఉంటుంది కదా లైఫ్లో ఇది అచీవ్ చేయాలని. ఆల్రెడీ ఇప్పుడైతే ఇది అచీవ్ చేశారు. ఎంతో మందికి సాధ్యం కాని అచీవ్మెంట్ ఇది. సో మీ మీద ఒకరు బుక్ రాయడం, మీ బయోగ్రఫీ రాయడం అనేది. సో సూర్యతేజ ఆయన. సో ఎన్ని డేస్ పట్టింది రాయడం? ఇది వచ్చేసి పెన్ ఏ స్టోరీ అని చెప్పేసి అది లైక్ యాప్ అప్లికేషన్. సో దానిలో ఉన్నది ఇప్పుడు. సో అది ఆ యొక్క దాని నుండి ఈ బుక్ రాయడం జరిగింది. ఈ బుక్ని రాయడానికి 2 years పట్టింది యాక్చువల్గా. ఎందుకంటే 2 years క్రితం నుండి తను స్టార్ట్ చేస్తే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి, అంటే తర్వాత నాకు 6 months బ్యాక్ తను నన్ను కాంటాక్ట్ అయ్యిండు. 2 years దాకా అతను సైలెంట్గా పాయింట్స్ రాసుకొని నోట్ చేసుకొని చూస్తుండే ప్రతిరోజు. తెలియదు మీకు బుక్ కోసం? నాకు తెలియదు. 6 months తర్వాత అతను అప్పుడు నన్ను పర్మిషన్ అడిగిండు, ఒక బుక్ రాద్దాం అనుకుంటున్నాము, మీకు ఓకేనా అని. అంటే నేను నా మీద బుక్ రాయడం ఏంటిది అనుకున్నా. ఒకసారి కలుద్దాం సార్ అని అంటే అప్పుడు కలిసిన తర్వాత 6 months ట్రావెల్ చేసి అప్పుడు ఈ బుక్ ఫైనల్గా అసలు ప్రతి క్షణంలో ఏం జరిగింది, ఎట్లయింది, పుట్టిన కాంచెల్లి ఇన్ని సంవత్సరాల వరకు ఆ బుక్లో ఉంటాయి అన్నట్టు. సో సూర్యతేజ గారు తన రైటర్ తను. సో తను ఆ బుక్ని రాసిండు. అది ఎట్లుంటుంది అని ఎగ్జైటింగ్గా నేను కూడా ఉన్నా, చూస్తున్నా. లైక్ ఫోటోలు ఉన్నాయి, ఇంకా ఇప్పుడు వస్తుంది, ఇంకో 4-5 రోజులలో వచ్చేస్తుంది. యాక్చువల్లీ అమెజాన్లో రిలీజ్ అవుతుంది. బట్ నేను కూడా రివీల్ చేయాలనుకోవట్లేదు లోపల. బట్ టైటిల్ కవర్ పేజ్ ఒకటే మాత్రం చాలా ఇంప్రెస్ చేసింది. ద ఇండియన్ సైక్లిస్ట్ ఏ జర్నీ ఫర్ జనరేషన్స్. అద్భుతమైన క్యాప్షన్ అయితే పెట్టాడు అనమాట. సూపర్. చాలామందికి ఇది లైఫ్ టైం డ్రీమ్, ఒక వాళ్ళ మీద ఒక బుక్ రాయడం ఏంటి, వేరే వాళ్ళు అసలు పెద్ద పెద్ద వాళ్ళకే సాధ్యం. యాక్చువల్లీ ఎవరి బుక్ వాళ్ళు రాసుకుంటారు. అవును అవును. కానీ వేరే వాళ్ళు రాయడం అనేది చాలా గ్రేట్. అండ్ చిన్నపిల్లలు, వీలైతే చిన్నపిల్లలు చదివితే బాగుంటుంది అది. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ చాలా స్ట్రాంగ్గా బిల్డ్ అవుద్ది అండ్ చాలా అడ్వెంచరస్గా ఉంటుంది బుక్ కూడా. మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా బ్రో, ఒక గంటన్నర సేపు మాట్లాడుకుంటున్నాం కదా. అలాంటిది ఒక దగ్గర 30 సంవత్సరాల పైన లైఫ్ అందులో ఉంటుంది కాబట్టి బాగుంటుంది. ఓకే. సో కంట్రీస్ గురించి స్మాల్గా మాట్లాడుకుందాం, చిన్నగా షార్ట్ డిస్కషన్. ఇప్పుడు మనం బేసికల్లీ చైనా మనం కంపేర్ చేసుకుంటే మన దగ్గర జనాభా ఎలాగో చైనాలో కూడా జనాభా ఎక్కువ. మనం అయితే ఇక్కడ ఎంత డిసిప్లైన్గా ఉంటామో మీకు తెలిసిందే. బట్ చైనా వాళ్ళు కొంచెం డిసిప్లైన్గా ఉంటారు, వాళ్ళు కొంచెం చాలా డిసిప్లైన్గా ఉంటారని వింటాం. సో మీరు ఏమంటారు అసలు వాళ్ళ డిసిప్లైన్ ఎలా ఉంటుంది? వాళ్ళు కూడా ఇలాగే విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ మీరు అన్నట్టు డస్ట్బిన్ లాగా చెత్త ఎక్కడ పడితే అక్కడ పాడేసి, ఎక్కడ పడితే అక్కడ మూత్ర విసర్జన చేసి ఇలాగే ఉంటారా? వాళ్ళు కొంచెం బాగుంటారా? తండ్రి స్ట్రిక్ట్గా ఉంటే పిల్లలు స్ట్రిక్ట్గా పెరుగుతారు. అంటే తల్లిదండ్రులు ఎలా నేర్పిస్తే పిల్లలు చిన్నప్పటి నుండి పిల్లలు కూడా అలానే ఒక ఏజ్ వచ్చే వరకు అలానే సిస్టమేటిక్గా ఉంటారు. అందరి పిల్లలు ఒకేలాగా ఉండరు కదా. ఇప్పుడు పండిత పుత్ర పరమశుంఠ అనే ఒకటి ఉంటుంది. పండిత పుత్రుడు అయినంత మాత్రాన వాడు గొప్పవాడు అవ్వాలని ఏం లేదు. ఇక్కడ మన దేశం అనేది పండితులు, పుత్రులం మనం పరమశుంఠల్లాగా, అంటే కొంతమంది తయారవుతుంది. అండ్ ఇంకొకటి చాలా మందిలో ఉన్నది ఇట్లా ఉండాలి, నా దేశం కూడా ఫారెన్. ఎందుకు నేను నా దేశం గురించి వీళ్ళని ఎందుకు అంత క్రిటిసైజ్ చేసి ఎప్పుడైనా ఒక వీడియోలో మాట్లాడినా అంటే, ఇప్పుడు మనము ఒక దేశం పక్క దేశానికి వెళ్ళినప్పుడు మనకన్నా చిన్న దేశం, మనకన్నా రీసోర్సెస్ తక్కువ అండ్ మనకన్నా తెలివి తక్కువ ఉన్న వాళ్ళందరూ ఎంత నీట్గా ఎంత క్రేజీగా బ్రతుకుతున్నారు. ఆ లైఫ్, ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఇప్పుడు మనము ఎందుకు పక్క దేశాల మీదకి వెళ్ళి చూసుకుంటా అక్కడ ఎక్కువ డబ్బులు వస్తాయి, అక్కడ సంపాదించాలి, అక్కడ సెటిల్ కావాలని ఎందుకు ఆలోచిస్తున్నాం? మన ఇండియాలోనే సెటిల్ కావచ్చు కదా. అంటే మన దాంట్లోనే ఇప్పుడు మన వాళ్ళందరూ పక్క దేశాలలో పోయి మన టెక్నాలజీ, మన బ్రెయిన్లు అంతా వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ దేశాన్ని డెవలప్ చేసి వాళ్ళు కొత్త ఇన్నోవేషన్స్ చేస్తున్నారు. మరి మన ఇంటి దగ్గర డబ్బులు లేవా అంటే మన దగ్గర డబ్బులు ఉన్నాయి, మనం పక్క వాళ్ళకి కూడా అప్పులు ఇస్తాం, రైట్? సో మన దగ్గర రీసోర్సెస్ ఉన్నాయి, మన దగ్గర రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. స్టిల్ మన వాళ్ళు అక్కడ దాకా పోతున్నారంటే ఎక్కడో ఒక దగ్గర లోపిస్తుంది. ఎక్కడ లోపిస్తుంది అని అంటే, ఇప్పుడు చైనాతో పోల్చుకుంటే నేను చైనాలో సింపుల్గా చెప్తా, దానికి ఆన్సర్ మీరే చెప్పండి. చైనాలో ఒకరోజు రైడ్ చేస్తుంటే సాయంత్రం 7 అయింది. 7 అయితే ఒక సిటీలో ఆగాల్సి వచ్చింది. సిటీలో మనం ఎట్లనైతే ఇప్పుడు ఆపోజిట్గా కూర్చున్నాము, సో దట్ అక్కడ ఒక షాప్ ఉంది, డెలివరీ. ఏం డెలివరీ? అమెజాన్ ఇట్లుంటాయి కదా, అట్లా ఒక డెలివరీ ఉన్నది. సో అట్లా డెలివరీ దగ్గర స్టాక్ అంతా ఫుల్ అయిపోయిందని చెప్పేసి 7-8 గంటలకు వాడు క్లోజ్ చేసుకున్నాడు. నేను అన్నే టెంట్ వేసుకున్నా, ఆపోజిట్గా క్లోజ్ చేసుకున్నాడు. ప్రోడక్ట్ అంతా ఆడ పడేసిండు, డెలివరీస్ అన్నీ ఆడ పడేసిండు, వెళ్ళిపోయిండు. ఇక నేను రాత్రంతా షాక్ అవుతాను. అరే వీడు ఎత్తుకపోతే ఎట్లా? మనము ఇక్కడ అమెజాన్లో డెలివరీ పెడితే
ఫోన్ల బదులు ఇటుకలు వస్తాయి, కొన్నిసార్లు సబ్బు బిళ్ళలు వస్తాయి, పవర్ బ్యాంకులని లోపల బ్యాటరీలు పెట్టి అమ్ముతారు మన రైట్. అట్లా జరిగినాయి చాలా ఫ్రాడ్స్ ఉన్నాయి రైల్వే స్టేషన్లలో, ఓపెన్ బాక్స్ డెలివరీ అని పెట్టారు కొత్తగా, ఇంకా అట్లా జరుగుతుంది. ఇక్కడ చూస్తే పొద్దుగాల వచ్చేసిండు వాడు 7-8 గంటలకేమో, రోడ్డు మీద ఉన్న సరుకు ఏదైతే దాని షాప్ మీద ఉన్న సరుకు అంతా మళ్ళీ బండ్లోకి ఎక్కించుకొని పోయి డెలివరీ చేస్తాడు. ఓకే, నమ్మకం అది ఏంటో. మన ఇంటి ముందట పాల ప్యాకెట్లు అయితే పాల ప్యాకెట్లు మాయమైతే చాలా సార్. అంతెందుకు మీకు అంటే ఇలాంటి కేసెస్ కూడా విన్నాం ఫుడ్ డెలివరీ యాప్స్లో కూడా. కొన్ని కేసెస్ ఏమన్నాం అంటే వాళ్ళు తినేసి ఓపెన్ చేసి తినేసి డెలివరీ చేశారు అనే కంప్లైంట్లు కూడా విన్నాం. ఉంటారు ఎక్కడో ఒక దగ్గర కొన్ని ఇలాంటి నమ్మకం లేని మాట్లాడినాం. అంటే మనం ఎవరైనా మనం ఇంట్లో లేకపోతే నేనే ఇప్పుడు నాకు డెలివరీ వచ్చింది, ఎవరికో డెలివరీ ఇంట్లో వాళ్ళకి ఇచ్చేయని చెప్పి ఫోన్ కన్ఫర్మేషన్ కోసం వాళ్ళకి ఒకసారి ఫోన్ ఇవ్వి అని చెప్పి అడుగుతాం. ఎందుకంటే మన మీద మనకున్న నమ్మకం అంతా మన దగ్గర. సో మీరు ఆలోచించండి, ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు చైనా మనంతనే ఉంటుంది, మన పాపులేషన్ ఎక్కువ అని అంటాం కదా, చైనాలో కూడా పాపులేషన్ ఎక్కువనే ఉంటుంది, భూమి పెద్దదే మనకన్నా. సో ఆల్మోస్ట్, కానీ అక్కడ అందరు జనాలు బతకలేరు, ఉన్న కన్నే కుప్పలుగా బతుకుతారు. ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ చూసుకుంటే, ఇప్పుడు ఒక సినిమా థియేటర్ చూసుకుందాం, మనం ఫారెన్ థియేటర్స్ మన థియేటర్స్కి మనము చేసుకుందాం. సో చాలా గలీజ్గా ఉంటాయి. మన ఎట్ ద ఎండ్ పోయే వరకు ఒకడు సీట్ కింద ఉంచుతాడు, డిఫరెంట్గా ఉంటుంది కదా. సో మీరు గమనించండి. సో ఎక్కడ లోపిస్తుంది ఇదంతా అని అంటే ప్రజలు, గవర్నమెంట్. ఇప్పుడు అంటే మన దగ్గర రూల్స్ లేవా అంటే ఉన్నాయి. హెల్మెట్ పెట్టుకోకుండా ఫైన్ అయ్యారా? రోడ్ల మీద ఉంచితే ఫైన్ ఉన్నది, బయట స్మోక్ చేస్తే ఫైన్ ఉన్నది, బయట టాయిలెట్ చేస్తే ఫైన్ ఉన్నది, అడవులలో మంటలు పెడితే ఫైన్ ఉన్నది, లంచం ఇస్తే ఫైన్ ఉన్నది, లంచం ఇవ్వాలని చూసినా లంచం తీసుకున్నా ఫైన్ ఉన్నది. అంతేనా కదా? అన్నిటికీ ఉన్నాయి కదా. కానీ ఎక్కడ భయము ఒక భయం ఉన్నా కూడా సరే చూస్తుంటే వాడు కెమెరా ఉన్నంతసేపు ఒకలా ఉంటాడు, కెమెరా లేకుంటే ఒకలా ఉంటాడు రైట్. సో ఎక్కడ లోపిస్తుందంటే వ్యక్తులలో, మనుషులలో. నేను ఒక్కడిని పోతే ఏమొచ్చిందిలే, నేను ఒక్కడిని ఉంచితే ఏమొచ్చిందిలే, నా ఒక్క బైక్ ఒక్కసారి ట్రాఫిక్లో కెమెరాలు ఉన్నావంటే నువ్వు 80 స్పీడ్లో పోతావు, కెమెరాలు లేవంటే 130లో పోతావు. పొలిటీషియన్ కొడుకు అయితే నీ ఇష్టం ఉన్నట్టు పోతావు. అంటే ఇక్కడ బయట జపాన్లో నువ్వు సీఎంఏగా, నువ్వు పిఎంఏగా, నువ్వు కోటీశ్వరం, నువ్వు ఎవ్వనివన్నాగా ఒక రెస్టారెంట్లోకి వెళ్ళిపోయినావు అంటే నీకు ఆకలిని చూస్తారు, కడుపులు తిండి పెడితే పోతారు. మన దగ్గర వచ్చే వ్యక్తిని బట్టి అక్కడ రెస్పెక్ట్ మారుతూ ఉంటుంది. అంటే ఆ క్యాడర్ని బట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరు, ఈవెన్ ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితేనే బిడ్డనిస్తాను ఒకళ్ళు కూర్చుంటారు. మన భగీరా గాడి గురించి మాట్లాడతాం, మేము గాడు అంటాం ఎందుకంటే మాకు వాడు అందరికీ తమ్ముడులాగా మాకు క్లోజ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ భగీరా గాడు ఎలా పరిచయం అయ్యాడు, అలా ఎక్కడ ఫస్ట్ మీట్ ఎక్కడ? సార్ ఇండియాలో రైడ్ చేస్తున్నా కదా, కన్యాకుమారి అయిపోయింది, గోవా అయిపోయింది, లదాఖ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత లదాఖ్లో ఒకసారి ఏంటంటే లదాఖ్ వెళ్తున్నప్పుడు ఒక రైల్వే స్టేషన్లో ఒక చిన్న కుందేలు ర్యాబిట్ ఇట్లా పిల్లలు పుట్టింది, తల్లి చనిపోయింది. దాన్ని తీసుకున్నాను అన్నట్టు. తీసుకున్నాక నాకు పెట్స్ పైన చాలా ప్రేమ వచ్చేసింది. అరే దీన్ని మనతో తీసుకుపోతే ఎలా ఉంటుంది అని చెప్పేసి అనిపించింది రైడ్కి. అయితే అప్పుడు నేను లదాఖ్ వెళ్తున్నా ట్రైన్లో ఉన్నప్పుడు నాకు అంటే లదాఖ్ వెళ్ళట్లేదు. సో లదాఖ్ రైడ్కి ఉన్న ట్రైన్ దగ్గర అది కనబడ్డది. సో దీన్ని తీసుకుపోవడం ఎందుకులే, చిన్న బేబీ కొంచెం పెద్ద అయినాక తీసుకెళ్దామని చెప్పేసి అని అనుకున్నా. సో నేను లదాఖ్ రైడ్ పోయి వచ్చేసే వరకు కొన్ని రోజులకు రోజు వీడియో కాల్ అట్లా చనిపోయింది వాడు. చిన్న ర్యాబిట్ పెద్దగా అయింది, కొంచెం చనిపోయింది వాడు బ్లోటింగ్ అయ్యి. ఇంకా తర్వాత మస్తు ఏడ్చిన, మస్తు బాధపడ్డా, అయ్యో ఇట్లా అయిపోయింది ఏంది అని చెప్పేసి. ఇంకా నేనేం చేసిన లదాఖ్లో ఈ లదాఖ్ అయిపోయి రైడ్ అయిపోయింది, రాజస్థాన్లో ఉన్న అప్పుడు ఫిక్స్ అయిపోయినా నేను నెక్స్ట్ రైడ్ కంపల్సరీ వాడి ప్లేస్లో ఒకరిని తీసుకెళ్ళాలి. సో మనకు ర్యాబిట్స్ అంటే అంత తెలియదు, కుక్కల చేతులలో పడితే నమిలి మింగేస్తాయి. డాగ్స్ తీసుకుందాము, ఏదైనా ఒకటి స్ట్రాంగ్ ఉండాలి, అది ఎనర్జెటిక్ ఉండాలి, ఎలాంటి రోగాలు రావద్దు అన్నప్పుడు జాక్ రస్సెల్ టెరియర్ బగీరా వచ్చేసి వాడి యొక్క బ్రీడ్. అది ఇండియాలో దొరకదు. బ్రీడ్ ఒకసారి చెప్పండి. జాక్ రస్సెల్ టెరియర్. ఓకే, ఎక్కడ దొరుకుతుంది ఎక్కువ? ఇంగ్లాండ్ బ్రీడ్ అది. ఓకే. సో అప్పుడు నా సైకిల్ మీద వాడే కంఫర్ట్ ఉంటాడని చెప్పేసి ఇంగ్లాండ్ నుండి వాడిని ఇండియాకి తెప్పించినాం. ఇండియాకి తెప్పించి వాడికి 6 months దాకా వాడితోటి ఉండి ఆడుకొని వాడితో కరిపించుకొని వాడిని మంచి ఒక కొడుకులాగా
మొత్తం చూసుకొని అంతా అలవాటు అయిపోయిన తర్వాత 6 మంత్స్కి వ్యాక్సిన్స్ అయిపోయిన తర్వాత ఏవైతే ఉన్నాయో వ్యాక్సిన్ చేయించి అప్పుడు వాడి కోసం సైకిల్ మీద ఎక్స్ట్రా బెడ్, సైకిల్ మీద మంచి కేజు, తర్వాత వాడి కోసం ఫుడ్డు, మొత్తం మటన్ అంతా మంచిగా ఎండబెట్టి డ్రై మటన్ తీసుకొని వాడికి ట్రీట్స్ లాగా అలవాటు చేసుకొని అదంతా సైకిల్ మీద ఎక్కించుకొని వాడిని 8,000 కిలోమీటర్లు 8 స్టేట్లు నార్త్ ఈస్ట్ 6 నెలలు హైదరాబాద్ నుండి చైనా బార్డర్ సిక్కిం నతులా పాస్ చైనా బార్డర్ దాకా అవన్నీ సైకిల్ మీద రైడ్ చేసుకుంటూ తీసుకొని పోయినా. బట్ మీరు మోసం చేస్తున్నారు యూట్యూబ్ సబ్స్క్రైబర్లు అందరినీ. అంటే సోలో ట్రావెలర్ అంటున్నారు మీరు. సోలో ట్రావెలర్ ఎలా? మా భగీరగాడి వాడిచ్చే కంపెనీ కంటే పెద్ద కంపెనీ ఎవరు ఇస్తారు అసలు? వాడు ఉంటే ఎంత బాగుంటుంది రైడ్లలో అనుకుంటా, కానీ మిగతా కంట్రీస్లో మీకు తెలుసు వీసాస్ ఉండవు. కొన్ని కంట్రీస్లో వేరే బ్రీడ్స్, వేరే స్పీసీస్, కొన్నిసార్లు మొక్కలు, సీడ్స్, మన వాళ్ళు పప్పులు గిప్పులు తీసుకుపోతేనే పడేస్తారు ఎయిర్పోర్ట్లో. అలాంటి చాలా కష్టాలు ఉంటాయి. అండ్ వాడిని తీసుకెళ్ళిపోయి నేను ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఫ్లైట్లో వెళ్ళాలంటే వాడు కింద కార్గోలో 10 గంటలు ఉండాలి. అది నాకు నచ్చలేదు. కార్గోలో ఒంటరిగా ఎంత భయపడతాడు వాడు. ఇంట్లో ఎప్పుడు ఒంటరిగా వదిలిపెట్టలే, ఇంతవరకు వానికి బెల్టేజ్ కట్టేయలేదు ఇంట్లోనే. అలాంటివన్నీ తీసుకుపోవడం నాకు ఇష్టం లేదు. అందుకని చెప్పేసి వాడు ఇంట్లో హ్యాపీగా ఉంటాడు. ఇప్పుడు వాడికి 5 సంవత్సరాలు వచ్చినాయి మంచిగా. వాడు కూడా కొంచెం ఓల్డ్ లైక్ మంచిగా దగ్గరకు వచ్చి మంచి 30 ఏజ్లో ఉన్నాడు వాడు. 35 ఏజ్లో ఉన్నాడు. ఓకే, ఈ టైంలో ఏముంటుంది వాడికి, మంచిగా కృష్ణారామ అనుకుంటే బట్ మన అంటే మీకు ఈ జర్నీ మొత్తంలో వెళ్తున్నప్పుడు చాలా ప్రమాదాలు ఎదురై ఉంటాయి. ఎదురైనప్పుడు మనం ఇప్పుడు డాగ్స్ మనకంటే ముందే పసిగడతా ఉంటాయి అంటారు. అంటే కొన్నిసార్లు అది మిమ్మల్ని ఆపే, అదే ఎవరన్నా మిమ్మల్ని మీ మీద అటాక్ చేయబోతున్నా అది ఆపే సిచ్యువేషన్స్ ఉంటాయి ఖచ్చితంగా, ప్రొటెక్ట్ చేస్తుంది. సమ్ టైమ్స్ ఏంటంటే దానివల్ల మీకు కొన్ని సమస్యలు ఎదురవుతాయి. సో వీటి గురించి ఏమన్నా షేర్ చేసుకుంటారా? వాడు ఎట్లాంటి వాడు అంటే, నేను గంగలు కలిసిన పైన పర్లేదు, వాడి పని వాడిదే. మేఘాలయలో రెయిన్బో వాటర్ ఫాల్స్ అని చెప్పేసి ఒకటి ఉన్నది. ట్రెక్కింగ్ అరౌండ్ చాలా 20-25 ఉంటాయి కావచ్చు, అప్ అండ్ డౌన్ ఏమో. పోతాను ఇక బెల్ట్ అక్కడ ఏం లేవు, జంతువులు గిట్ల ఏం లేవు, బెల్ట్ ఎందుకులే. వాడు మంచి పోరాడు, వాడు మంచి 1 year ఉన్నది వానికి అప్పుడు. ఇక ఫుల్గా ఎంజాయ్ చేస్తాడు. సడన్గా పెద్ద లోయలోకి పరిగెట్టుకొని కిందికి వెళ్ళిపోయాడు. చూస్తే వాడు కనబడతలేడు. వీడు ఎటుపోయినరా బగీరా అని చెప్పేసి పిలుతానా అని. ఇక నా పని అయిపోయింది, వీడు చచ్చిపోయిండు. ఇంకా వీడిని తీసుకుపోయినందుకు అందరు నన్నే తిడతారు. వానికి ఏమైనా అయితే అందరు వానికి బిగ్ ఫ్యాన్స్ ఉండే. ఇక ఇచ్చా బాబాయ్ అనుకున్నా పోయిండు. వాడు ఏం చూసిండంటే పక్షిని చూసిండు. ఆ పక్షిని పడదామని ఆ లోయలోకి వెళ్ళిపోయిండు. బగీరా అని చెప్పేసి మొత్తుకొని ఆడ కూర్చొని అంటే నేను దిగలేను అల్లకు అలాంటి లోయ. వాడు ఎట్లొచ్చిండో మళ్ళీ వచ్చిండు పైకి. ఇక రాగానే ఒక్కటేసిన ఫస్ట్ టైం వాడిని తాడు మడత పెట్టి పట్టా తొడల మీదకి వెళ్ళేసి బాడుకో ఎందుకు పోయినవారు అది అని చెప్పేసి తీసుకొని పెట్టుకొని ఇక వాడిని చేతుల్లే పట్టుకొని ఇక మొత్తం పైకి అంతా ఎక్కేసి తీసుకొని వచ్చింది. అదొకటి. అండ్ మేఘాలయలో ఒక నోకలికాయ్ వాటర్ ఫాల్స్ అని ఒక వాటర్ ఫాల్స్ ఉంటుంది. అది తప్పిపోయినా అన్నట్టు నేను. పొద్దున 10 రమణ అని ఇంకొక తమ్ముడు ఉంటాడు. ఆ తమ్ముడు నేను ఇద్దరం కలిసి ఆడికి ఎవ్వరు పోరంట. నేను ఆ తమ్ముడు బగిగాడు ముగ్గురం కలిసి పొద్దుగాల 8 గంటలకు పోతే, పొద్దుగాల 8 గంటలకు తప్పిపోతే రాత్రి 12 గంటలకు దొరికినాం మేము. మమ్మల్ని దొరకబట్టడానికి వచ్చిన 3 పోలీస్ బెటాలియన్స్ కూడా తప్పిపోయినాయి. అండ్ అందులో బేర్స్, బెంగాల్ టైగర్స్ అందులోనే ఉంటాయి. బంగ్లాదేశ్ బార్డర్ ఆ పక్కనే. మేము పోయేటప్పుడు పోయినాం వాటర్ ఫాల్ సౌండ్ వినుకుంటా. పైకి వచ్చేటప్పుడు రోడ్ సౌండ్ ఏమి ఉండదు, వాటర్ ఫాలే కదా. ఇంకా పైకి ఎవ్వరికి వస్తలేము. ఆ లోకల్లో ఉన్న, అది కూడా మేము కంప్లైంట్ లోకల్లో ఉన్న, మేము పోయేటప్పుడు ఏం చేసినంటే ఒక బ్యాగ్ ఉండే, ఆ బ్యాగుని తీసుకుపోయి ఒక షాప్ ఉండే, ఆ షాప్లో పెట్టేసి వచ్చేటప్పుడు తీసుకుంటామని చెప్పినా. అక్కడ కొన్ని కొనుక్కున్నాం అన్నట్టు. వాళ్ళు ఓకే అన్నారు. వాళ్ళు ఈ పిల్లగాళ్ళు పోయిర్రు, పొద్దుగలంట పోయిర్రు, ఇంతవరకు రాలేదు, వీళ్ళు తప్పిపోయినట్టున్నారు అని చెప్పేసి వాళ్ళు కూడా పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు వచ్చి, వాళ్ళకి సిగ్నల్ ఉండదా పాడలేదా అక్కడ. అమ్మో మమ్మల్ని మొత్తం వాటర్ లేవు, చిత్తడి నేల అన్నట్టు మొత్తం. మీకు తెలుసా చిరపుంజి వచ్చేసి రెయిన్ ఫారెస్ట్, 365 days వాటరే, వర్షం పడుతూ ఉంటుంది. అమ్మో వాళ్ళ వింత పురుగులు, జంతువులు. ఇంకా తిండి లేదు, వానికి తిండి లేదు, మాకు తిండి లేదు, నీళ్లు లేవు. వాడు అప్పుడు కూడా దోమలు పడతాడు. దోమలు ఉంటే టక్కున మింగుతాడు. వాడు ఈగలు దోమలు అంటే వాడికి చాలా చెడ్డకి టక్కున పట్టేస్తాడు. అబ్బా వీని ఎందుకు పట్టుకొచ్చినా, ఇంకా ఇలా మా లాస్ట్ డే అనుకున్నాము. కానీ ఫైనల్గా రాత్రి 11-12 గంటలకు పోలీసు వాళ్ళు రెస్క్యూ చేసి పోలీస్ స్టేషన్లో తీసుకుపోయి కింద చాయ్ ఒక బ్రెడ్ ఇస్తే అమ్మ
ఎంత హ్యాపీగా అనిపించింది. ప్రాణం అంతా తిరిగి వచ్చిందా? అదైతే మోస్ట్ స్కేరియస్ట్ మూమెంట్ అన్నట్టు. కానీ వాడు అన్ని టైంలలో తోడున్నాడు. కానీ వాడున్నాడని మీకు మామూలుగా నార్మల్గా బైక్ల పైన సైకిల్ మీద పోతేనే కుక్కలు వెంబడి పడతాయి. అలాంటిది వెనకాల వాడున్నాడని చెప్పేసి ఒకసారి నతులా పాస్ సైడే వెళ్తూ ఉంటే ఒక ఘాటి ఉంటుంది, మొత్తం ఘాటి ఉంటుంది. ఘాటిలో లారీలు పడతాయి అంతే, మిగతా వెహికల్ బైకులు గిట్లా ఏం పడవు. సో ఏంటంటే కుక్కలను ఎంబడి పడి వానికి పీకుతానే వాడిని, అంటే వాని బెడ్ని పీకుతానే వాళ్ళకెళ్ళి. నాకు స్పీడ్గా దొక్కుకుంటా ఒక ఇట్లా టర్న్ అవుతా అంటే మొత్తం మన ఫెన్సింగ్ పెడతారు చూసిన దొడ్డుది, అది రాడ్ లాగా అది ఇట్లా పెట్టిరు. నేను అక్కడికి పోయినా అప్పుడే ఆ కుక్కలు ఆడున్నాయి, అక్కడికి పోయినా అప్పుడే లారీ ఇట్లా టర్న్ అవ్వకుండా సైకిల్ని ఇట్లా క్రష్ చేసుకుంటూ వెళ్ళింది. ఆ రోజు నేను చచ్చిపోయాను అనుకున్నా, బగిగాడు చచ్చిపోయాను, నేను చచ్చిపోయాను అనుకున్నా. కానీ సైకిల్ని వెనుక ఏమైందంటే వాడు మస్తు మొత్తుకున్నా నేను. ఇంకా వాడు ఇట్లా టర్న్ చేసి ఇదంతా చేస్తే సైకిల్ మన లారీ అవి ఉంటాయి కదా పైన పక్క డోర్లు, అవన్నీ ఇట్లా మన వాడి వెనుక బెడ్ని మొత్తం ఇట్లా దగ్గరికి క్రష్ చేసి పోయింది. ఇక వెంటనే సైకిల్ అక్కడ ఆపేసి, ఇప్పటికీ గుర్తుంది అది, మూవీని తీసుకెళ్ళడం చాలా డేంజరు. కుక్కలు వాడిని చంపేసి ఆగమాగం చేస్తే చేతులారి నేను చంపేసినట్టయితే. అండ్ బగీరా వాడు వచ్చేసి అగ్రెసివ్ బ్రీడ్, చాలా అగ్రెసివ్ బ్రీడ్. వాడు ఇంకా చంపేస్తాడు లేదా చేస్తాడు. ఇప్పటికీ వాడు దగ్గర ఒక 80 మందిని కొరికిండు. వాడిని ఎత్తుకున్నారు అనుకో, వానికి మెంటల్ ఎత్తుంది. ఇంకా కొత్తలు ఎత్తుకోకూడదు, అసలు ఎవ్వరు ఎత్తుకోదు, ముట్టుకోదు. వాడిని తల మీద చేస్తే వానికి మొత్తం బీపీ రేజ్ అవుతుంది. వాడు సింగిల్ ఓనర్ అండ్ ఆల్ఫా మేల్ డాగ్ అది. సో దట్ ఇలాంటి డాగ్స్ ఏంటంటే ఓనర్ అని ఒకనే అనుకుంటే మిగిలిన వాళ్ళకి ఎవరికి అంత పర్మిషన్ ఇవ్వవు. ఈవెన్ మా పండుకున్నప్పుడు మా అమ్మ చెల్లి ముట్టుకున్నా అంటాడు. ఇప్పుడు క్లోజ్ అయిపోయిండు, ఇప్పుడు తగ్గింది అగ్రెషన్. కానీ అప్పట్లో చాలా అగ్రెషన్ ఉండే. ఎవరైనా క్యూట్గా ఉన్నది అని అంటే అమ్మో మీ దండం మీద ముట్టుకోకూడదు అని అంటే, అయినా ఎత్తుకున్నారంటే రక్తాలు గారి కింది దింపుతారు అంతే. ఏంటంటే వాడిని టచ్ చేయాల్సిన ప్లేస్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా పట్టుకొని పిసికేస్తారు డాగ్స్. అంటే బ్రీడ్ వచ్చేసి హంటింగ్ బ్రీడ్, ఫాక్స్ హంటింగ్ కోసం ఇంగ్లాండ్లో యూజ్ చేస్తారు అన్నట్టు. దీన్ని అంత అగ్రెషన్ ఉన్న బ్రీడ్ ఫాక్స్ హంటింగ్. మీరు చూస్తే యూట్యూబ్లో జాకో రస్సెల్ టెరియర్ అంటే పాములను, పెద్ద పెద్ద పాములను చంపేసి కొరికేసి ముక్కలు చేసి ఉంటుంది. అండ్ ఏనుగుల మీదకి ఫైటింగ్ పోయి ఉంటాయి, యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి. సో ఇక వాడి గురించి చెప్పిన పొద్దున్న దాకా చెప్పిన అయిపోతుంది. వాడు మీకంటే స్ట్రాంగ్ ఇప్పుడు అర్థమైంది నాకు. ఓకే, నేను ఏదో అనుకున్నా కానీ నార్మల్ బ్రీడ్ అని.